రాత్రికాల ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడవైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి ఈ రాత్రికాల సమయమున మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. రోమాపత్రిక 4:25లో ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను అనే ఈ లేఖనాన్ని బట్టి ఈ రాత్రి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. అపరాధములన్నీ, పాపములన్నీ మేమే చేసినాము. ఏ పాపమెరగని నీ కుమారుడిని మా కొరకై పాప రహితుడుగా జన్మించిన ఆయన యందు మా పాపమునకు శిక్ష విధించినందులకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి ఇది మొదలుకొని నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడునన్న వాగ్దానము చొప్పున ఈ దినము ప్రయాణాలంతటిలో మీ సహాయము మాకిచ్చి ఉన్నందులకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ పనుల భారము యెహోవా మీద మోపుము అన్న నీ లేఖనం ప్రకారంగా ఉదయము నుండి మా పనులంతటిలో తోడి ఉండినందులకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. నాయనా, చింత యావత్తు ఆయన మీద వెయ్యండి, ఆయన మీ కొరకు చింతించుచున్నారని మీ లేఖనాన్ని బట్టి మా చింతలు మీ మీద మోపుతున్నాము. తల్లిదండ్రులుగా పిల్లల విషయంలో చింత కలిగి ఉన్నారు. వారు మారు మనసు పొందాలి, వారు బాప్తిసం పొందాలి, వారిని ఏ చెడుగు వాటిల్లకూడదు, వారిలో ఏ చేదైన వేరు మలవకూడదు, ఏ దురలవాటులు కూడా వారిలోనికి రాకూడదని తల్లిదండ్రుల యొక్క ప్రార్థన మీరు అంగీకరించి పిల్లల భవిష్యత్తు మంచిగా నుండే కృప దయచేయండి. ఈ రాత్రి తల్లిదండ్రులను దీవించండి. కుటుంబ భారాలు కలిగి ఉన్నారు, సహాయం చేయండి. ఈ రాత్రి విదేశాల్లో ఉన్న సహోదరులను దీవించండి. వారు క్షేమంగా ఆశీర్వాదకరముగా నీలో వర్ధిల్లే కృప దయచేయండి. నూతనంగా వెళ్ళిన వారు అక్కడ పనిని బట్టి గాబరాలు ఉన్నారు, సహాయం చేయండి. అక్కమ్మ విషయంలో, బతాకమ్మ విషయంలో అందరికీ సహాయం చేయండి. తిరిగి ప్రయాణాల విషయంలో సహాయం చేయండి. కుకింగ్ సెక్షన్లో డ్రైవర్లుగా, స్కూల్లోనూ ఆఫీసుల్లోనూ పనిచేస్తున్న నీ ప్రియుల చుట్టూ మీ దూతల కావలి ఉంచండి. ఇది నాన్న సంఘాన్ని వాట్సాప్ గ్రూప్ ద్వారా వింటున్న ప్రియులను, యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రియులను దీవించండి. మేము మీకు సాక్షులుగా ఉండే కృపా భాగ్యం మా అందరికీ అనుగ్రహించండి. మా అవసరతలు ఎరిగిన దేవా, మా కుటుంబ భారములన్నీ మీ చేతికి అప్పజెప్పుకుంటూ ప్రభు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడూ సదాకాలము తోడుండి నడిపించును గాక. ఆమెన్. అందరికీ వందనాలండి. గుడ్ నైట్ అండి.